న్యూరాలజిస్ట్ అంటే ఎవరు? మెదడు, వెన్ను, నరములు సంబంధిత వ్యాధుల్ని చూసే వాళ్ళని. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి ఇంకా డిలే చేయకుండా వెళ్ళాలి అని అనుకోవాలండి? హెడేక్తో పాటు అసోసియేటెడ్ ఫీచర్స్ లైక్ వామిటింగ్స్, బ్లరీ విజన్. చిన్నపిల్లల్లో ఒకవేళ వాళ్ళు కొంచెం డల్గా ఉన్నా లేకపోతే అంత యాక్టివ్గా లేకపోయినా, మెమరీ ఇష్యూస్ ఫస్ట్ అడ్రస్ చేయాల్సింది. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న సబ్జెక్ట్ ఇస్ అబౌట్ మెయిన్లీ బ్రెయిన్ స్ట్రోక్. హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బేసిక్ టు బేసిక్ అట్లీస్ట్ ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్, మనం ఇలా రియాక్ట్ అవ్వాలి, ఫస్ట్ ఎయిడ్ కోసం ఇలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి అని కొంతైనా అవేర్నెస్ ఉండుండొచ్చు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఈక్వలెంట్గా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వేర్ ఇన్ విచ్ మనం ఇంకా చాలా అలర్ట్గా ఉండాలి. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, బ్రెయిన్ స్ట్రోక్కి కారణాలు ఏంటి, ఇలాంటి విషయాలకి సంబంధించిన అవగాహన చాలా మందికి ఇప్పటికీ ఉండకపోవచ్చు. ఈరోజు మన ఎపిసోడ్లో ఎక్స్క్లూజివ్గా న్యూరలాజికల్ డిజార్డర్స్ గురించి మరియు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అసలు ఎందుకు వస్తుంది, దీన్ని మనం ఎలా నివారించవచ్చు, వచ్చిన తర్వాత ఫస్ట్ ఎయిడ్గా మనం చేయాల్సింది ఏంటి, ఈ విషయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాట్లాడదాం. అండ్ ఇవాళ మన ఎపిసోడ్కి మనతో జాయిన్ అవుతున్నారు కామినేని హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కృష్ణవేణి గారు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. హలో అండి, నమస్తే. హలో మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్ అండి. సో ఇవాళ ఎపిసోడ్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అసలు న్యూరాలజిస్ట్ అంటే ఎవరు, న్యూరాలజీ అనే సబ్జెక్ట్ దేని గురించి డీల్ చేస్తుంది, కాస్త డీటెయిల్డ్గా స్టార్ట్ చేద్దాం మేడం. షూర్ అండి. న్యూరాలజిస్ట్ అంటే మెదడు, వెన్ను, నరములు సంబంధిత వ్యాధుల్ని చూసే వాళ్ళని న్యూరాలజిస్ట్ అంటారండి. చాలా వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజెస్ కవర్ అవుతాయి దీంట్లో. ముఖ్యంగా వాటిలో హెడేక్, తల తిరగటం, వర్టైగో అంటారు, రీలింగ్ సెన్సేషన్ ఆఫ్ గిడినెస్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఫిట్స్, మూర్ఛ వ్యాధి, స్ట్రోక్ అంటే పక్షవాతం అని అంటారండి తెలుగులో. నెక్స్ట్ మెమరీ ఇష్యూస్, మతిమరుపు ఆర్ జ్ఞాపక శక్తి తగ్గటం, ఇంగ్లీష్లో డిమెన్షియా అని అంటారు. నెక్స్ట్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండలోసిస్, లంబార్ స్పాండలోసిస్. నెక్స్ట్ వీక్నెస్ అంటే పక్షవాతం రిలేటెడ్ వీక్నెస్ కానీ ఆర్ వీక్నెస్ అనేది చాలా ఇతరత్ర కారణాల వల్ల కూడా వస్తుందండి. సో దానికి కూడా న్యూరలాజికల్ ఇవాల్యుయేషన్ మస్ట్ ఇన్షూట్. నెక్స్ట్ క్రాంప్స్, మజిల్ క్రాంప్స్. సో చాలా మంది లెగ్స్లో నైట్ టైం టైటనింగ్ ఆఫ్ మజిల్స్ చెప్తారు. సో దానికి కూడా న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్ డెఫినెట్గా అవసరం. ఇలాంటివే కాకుండా చాలా అదర్ సిగ్నిఫికెంట్ ఇష్యూస్ మేజర్గా మనం డీల్ చేసుకునేది కంపల్సరీ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయితే బెటర్. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి ఇంకా డిలే చేయకుండా వెళ్ళాలి అని అనుకోవాలండి? సో ఎమర్జెన్సీస్ ఇన్ న్యూరాలజీ వచ్చేసి డెఫినెట్గా ఒక 3-4 కండిషన్స్ ఉంటాయి మేడం. సో డెఫినెట్లీ హెడేక్ని అందరూ చాలా సింపుల్గా తీసుకుంటారు, బట్ హెడేక్ డెఫినెట్గా వేరీ అవుతుంది ఇంటెన్సిటీతో. నెక్స్ట్ హెడేక్తో పాటు అసోసియేటెడ్ ఫీచర్స్ లైక్ వామిటింగ్స్, బ్లరీ విజన్, విజువల్ డిస్టర్బెన్సెస్, బ్యాలెన్స్ ఇష్యూస్ ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా హెడేక్ అనేది ఒక న్యూరలాజికల్ ఎమర్జెన్సీగా పరిగణించాలి. మీ రొటీన్ ఇంటెన్సిటీతో కాకుండా చాలా సివియర్ ఇంటెన్సిటీతో హెడేక్ మారింది అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ అ న్యూరాలజిస్ట్. సో హెడేక్ ఇస్ వన్ ఆఫ్ ద న్యూరలాజికల్ ఎమర్జెన్సీ. అది కాకుండా ఫిట్స్, అదొక న్యూరలాజికల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ స్ట్రోక్, పక్షవాతం, అది అందరికీ అవేర్నెస్ ఉన్న సిమ్టమే. సో దీస్ 3 ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ న్యూరలాజికల్ ఎమర్జెన్సీస్ విచ్ యూ షుడ్ సీ అ న్యూరాలజిస్ట్. ఇమీడియట్గా కన్సల్ట్ చేయాల్సిన డిజీజెస్ అయితే ఇవ్వండి. సో బేసికల్గా హెడేక్ అంటున్నారు కదా మీరు, హెడేక్ అంటే స్టూడెంట్ ఏజ్ నుంచి అది స్ట్రెస్ వల్ల కావచ్చు, ఐసైట్ విజన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కావచ్చు, ఇలా చాలా రీజన్స్ చెప్తారు కదా మేడం. కానీ కాదా ఫస్ట్ హెడేక్ అన్న వెంటనే ఒక న్యూరాలజిస్ట్ని సంప్రదించాలా? అలా కాదండి. అదే ప్యాటర్న్ ఆఫ్ హెడేక్ అంటే హెడేక్స్లో చాలా రకాలు ఉంటాయండి. ప్రైమరీ హెడేక్స్ అండ్ సెకండరీ హెడేక్స్ అని అంటాము. ఇప్పుడు మనం చాలా కామన్గా విట్నెస్ చేసేది ప్రైమరీ హెడేక్స్. సెకండరీ హెడేక్స్ అంటే ఏంటంటే అండర్లైన్ బ్రెయిన్లో వేరే అదర్ ఇష్యూ ప్రాబ్లం ఉండి వచ్చేది సెకండరీ హెడేక్. సో ప్రైమరీ హెడేక్స్ మీరు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అడిగి తీసుకున్నా ఆర్ ఆఫ్థమాలజిస్ట్ని కన్సల్ట్ చేసి విజువల్ ప్రాబ్లమ్స్ చెక్ చేసుకున్నా సాల్వ్ అయిపోయేది. సో అంత ఇబ్బందిగా ఉండదు. బట్ సెకండరీ హెడేక్స్ని కనుక మిస్ అయితే డెఫినెట్లీ వీ హ్యావ్ టు పే ఫర్ ఇట్. సో సెకండరీ హెడేక్స్ని ఖచ్చితంగా మనం మిస్ అవ్వకూడదు. వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండి. సో సెకండరీ హెడేక్ అంటే స్పెసిఫిక్గా మనం ఎలాంటివి కన్సిడర్ చేయాలి ఇప్పుడు? సెకండరీ హెడేక్స్ అంటే ఫస్ట్ మోస్ట్ కామన్ వచ్చేసి మెనింజైటిస్ అండి, మెదడు వాపు జబ్బు అని అంటారు. సో యూజువల్గా ఆ బ్రెయిన్ పొర ఎప్పుడైతే
వాపు వస్తుందో దానికి అసోసియేటెడ్ హెడేక్స్ ఉంటాయి. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వరకు ఏ వయసులో వాళ్ళలో అయినా రావచ్చు. సో దట్స్ అ న్యూరలాజికల్ ఎమర్జెన్సీ, అది మిస్ అవ్వటానికి లేదు. నెక్స్ట్ బ్రెయిన్కి రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ ట్యూమర్స్. నెక్స్ట్ స్ట్రోక్ ఇస్ ఆల్సో, స్ట్రోక్ కూడా మనకి ప్రెజెంట్ అవ్వటం ఫస్ట్ హెడేక్ లాగా ప్రెజెంట్ అయ్యి నెక్స్ట్ పక్షవాతం లాగా ప్రెజెంట్ అవుతుంది. నెక్స్ట్ సబరెకనాయిడ్ హెమరేజెస్ అని అంటాం. అంటే ఏంటంటే బ్రెయిన్లో ఒక చిన్న రక్తనాళానికి ఉన్న బుడగ లాంటిది, ఒక అన్యూరిజం లాంటిది రప్చర్ అయ్యి బ్రెయిన్లో బ్లీడ్ అవటం మూలంగా చాలా సివియర్ హెడేక్, వర్స్ట్ హెడేక్ ఆఫ్ దేర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో హెడేక్ ఇంటెన్సిటీలో మారినప్పుడు మాత్రం డెఫినెట్గా దే హ్యావ్ టు కమ్ అండ్ కన్సల్ట్ న్యూరాలజిస్ట్. సో హెడేక్ అంటే ఇప్పటిదాకా ఈజీగా తీసుకునే వాళ్ళు కాదు, ఇట్స్ అ వెరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అలార్మింగ్ సిచ్యువేషన్ అన్నది అర్థం. అంటే అన్ని టైప్స్ ఆఫ్ హెడేక్స్ కాదండి, మీరు చెప్పినట్టు సెకండరీ హెడేక్స్. సో డెఫినెట్ ఆ వేరియేషన్ వాళ్ళకి తెలిసిపోతుంది. సో డెఫినెట్గా వీ హ్యావ్. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. అల్జైమర్స్ డిసీజ్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వేర్ దేర్ ఆల్సో రిలేటెడ్ టు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటారా? డెఫినెట్లీ అండి. మెమరీ ఇష్యూస్ అనేది డెఫినెట్గా ట్రీట్ చేయాల్సింది న్యూరాలజిస్టే, ఇవాల్యుయేట్ చేయాల్సింది కూడా న్యూరాలజిస్టే. సో ఈ మెమరీ ఇష్యూస్ అనేవి యూజువల్గా 70 years ప్లస్ ఆర్ 60 years ప్లస్ వాళ్ళలో చూస్తాము. ఇవన్నీ న్యూరో డీజనరేటివ్ కండిషన్స్ అని అంటాం. అంటే ఇప్పుడు వయసు పైబడే కొద్దీ ప్రతి అవయవాల్లో ఎలా అయితే మార్పులు వస్తాయో సేమ్ యాజ్ బ్రెయిన్లో కూడా అలాగే డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో నరాలు అనేవి డీజనరేట్ అవుతూ ఉంటాయి, దాని నుంచి వచ్చే కెమికల్స్ సమపాళ్లలో ఉత్పత్తి అవ్వవు. సో దాని రిలేటెడ్ సిమ్టమ్స్ని మనం విట్నెస్ చేస్తాం. సో మెమరీని మనం లైట్గా తీసుకోవడానికి అయితే లేదండి, డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ ఇవాల్యుయేటెడ్. ఎందుకంటే డిమెన్షియాస్ అనేవి జస్ట్ ఆల్జీమర్స్ కాదండి, చాలా రకాల డిమెన్షియాస్ ఉన్నాయి. వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్, ట్రీట్ ఇట్, డయాగ్నోస్ ఇట్. అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉండవు, కొన్ని డిమెన్షియాస్కి మాత్రం ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఎనీ డీజనరేటివ్ ఇష్యూ షుడ్ బి సీన్, ఐ మీన్ ఫస్ట్ కన్సల్ట్ అవ్వాల్సింది న్యూరాలజిస్ట్. చిన్నపిల్లల్లో ఒకవేళ వాళ్ళు కొంచెం డల్గా ఉన్నా, లేకపోతే అంత యాక్టివ్గా లేకపోయినా, జ్ఞాపక శక్తి అంత ఉండదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్, ఇలాంటివన్నీ కూడా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కిందకే వస్తాయా? డెఫినెట్లీ అండి. ఎనీ కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్, ల్యాక్ ఆఫ్ ఫోకస్, మెమరీ ఇష్యూస్ ఫస్ట్ అడ్రస్ చేయాల్సింది న్యూరాలజిస్ట్నే. బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత సైమల్టేనియస్గా అదర్ ఇష్యూస్ని రూల్ అవుట్ చేసుకొని మనం కలెక్టివ్గా ట్రీట్ చేయాలి. కానీ జస్ట్ ఓకే ఇది వీళ్ళని కన్సల్ట్ చేస్తే సరిపోతుంది, న్యూరాలజిస్ట్ ఇవాల్యుయేట్ చేశారు అంతా ఫైన్ నార్మల్, ఇంకా అదర్ ఇష్యూస్ని నెగ్లెక్ట్ చేయడానికి అయితే లేదు. బ్రెయిన్తో పాటు అదర్ కాజెస్, ఇప్పుడు మీరు అడిగిన సిమ్టమ్కి డెఫినెట్గా అదర్ కాజెస్, మెయిన్గా చిన్నపిల్లల్లో అంటున్నారు కాబట్టి ఎనీమియాస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ థైరాయిడ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మోస్ట్ కామన్గా ఎన్కౌంటర్ చేస్తాం. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లైక్ వైటమిన్ B12 డెఫిషియన్సీస్, ఇవన్నీ ఫస్ట్ రూల్ అవుట్ చేసుకొని తర్వాత హయ్యర్ స్క్రీనింగ్ బ్రెయిన్కి వెళ్తే వీల్ అడ్రస్ యాజ్ అ హోల్గా మనం ట్రీట్ చేసిన వాళ్ళు అవుతాం. కోవిడ్ తర్వాత చాలా ఎక్కువగా వినిపిస్తున్న వర్డ్ ఒక టర్మినాలజీ బ్రెయిన్ ఫాగింగ్ అని అంటుంటారు. బ్రెయిన్ ఫాగ్ అసలు అంటే ఏంటండి? వాట్ ఈస్ బ్రెయిన్ ఫాగ్? సో ఫాగ్ అంటే పొగమంచు అని మీకు తెలిసే ఉంటుంది. సో బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటంటే ఇండైరెక్ట్లీ అదేం చెప్తుందంటే బ్రెయిన్ యాక్టివిటీ అనేది అట్ స్లోవర్ పేస్లో ఉందని అర్థమవుతుంది. సో బ్రెయిన్ ఫాగ్ అనేది ఓన్లీ సిమ్టమ్ అండి, ఇట్స్ నాట్ అ మెడికల్ కండిషన్. అది చాలా అండర్లయింగ్ మెడికల్ కండిషన్స్ వల్ల ఆ సిమ్టమ్ని ఫేస్ చేస్తాం. సో యూజువలీ ఏంటంటే ఈ బ్రెయిన్ ఫాగ్ దానిలో ఇంక్లూడ్ అయ్యే సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే అండి, మెయిన్ ల్యాక్ ఆఫ్ ఫోకస్, చేసే పని మీద ఫోకస్ లేకపోవటం, చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, బాగా ఇరిటబిలిటీ రావటం, మైనర్ ఇష్యూస్కే బాగా హెడేక్స్ రావటం, మెమరీ ఇష్యూస్, ఏం చేస్తున్నాము, పొద్దున్న ఏం చేస్తాం, ఏ వస్తువు ఎక్కడ పెట్టాం గుర్తు లేకపోవటం, ఇవన్నీ కలెక్టివ్గా ఈ సిమ్టమ్స్ అన్ని బ్రెయిన్ ఫాగ్ కింద కవర్ అవుతాయండి. యాజ్ వీ డిస్కస్డ్ ఎర్లియర్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా దీనికి చాలా కారణాలు ఉంటాయి. అండ్ మెడికల్ కండిషన్స్ ఉంటాయి, నాన్ మెడికల్ కండిషన్స్ ఉంటాయి. మెడికల్ కండిషన్స్ అయితే డెఫినెట్గా మనం ట్రీట్ చేసుకోగలం. ఈ నాన్ మెడికల్ కండిషన్స్ అంటే మెయిన్గా ల్యాక్ ఆఫ్ స్లీప్, క్రానిక్ స్ట్రెస్ డిజార్డర్స్, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్, ఇవన్నీ. సో దీనికి ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇస్ మ్యాండేటరీ అండి. సో మెడికల్ కండిషన్స్ ఎనీవేస్ విల్ ట్రీట్ విత్ నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్. కాబట్టి మెయిన్గా దీన్ని మనం సెట్ చేసుకుంటే వీ కెన్ ఓవర్కమ్ ఇట్. ప్రాబబుల్లీ ఇప్పుడు ఈ టర్మినాలజీ ఎక్కువ ఫేమస్ అవుతుంది, కానీ నాకు తెలిసి ఎవ్రీబడి షుడ్ బి విక్టిమ్ ఆఫ్ బ్రెయిన్ ఫాగ్ అనుకుంటాను. Definitely, yeah. Lack of sleep, lack of sleep, and increased screen time also. Increased screen time is the most common culprit we witness among software employees. వీళ్ళందరూ వచ్చి తరచుగా చెప్తారు, మేడం మేము ఫోకస్ చేయలేకపోతున్నాము, అటెన్షన్ ఉండట్లేదు, మాకు బ్రెయిన్ అంత బాగా బ్లంటెడ్గా ఉంది అని చెప్పి. సో వాళ్ళకి డెఫినెట్లీ, వాళ్ళకి కాదండి, ఇప్పుడు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం స్క్రీన్ టైంతోనే అయిపోతుంది. తర్వాత స్టూడెంట్స్ కి వాళ్ళ క్లాసెస్ అన్ని కూడా ఆన్లైన్ అయిపోయాయి కదా. సో ఈ ఇంక్రీజ్డ్ స్క్రీన్ టైం వల్ల మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ అయిపోయింది ఇంక్రీజ్డ్ స్క్రీన్ టైం. అంటే నాట్ ఓన్లీ ఫర్ బ్రెయిన్ ఫాగ్ అండి, లాట్ ఆఫ్ అదర్
డిజార్డర్స్కి కూడా ఇంక్రీజ్ స్క్రీన్ టైమ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు మీరు బీపీ డయాబెటీస్ని ఎంత ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్గా తీసుకుంటున్నారో, ఇంక్రీజ్డ్ స్క్రీన్ టైమ్ ఆల్సో ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఈ బ్రెయిన్ ఫాగ్కి సంబంధించి అప్పుడు మనకి ఇంకా రెమెడీ ఏం లేదా మేడం? ఆ స్క్రీన్ టైం మేము తగ్గించలేము, లైఫ్ స్టైల్ అట్లా అయిపోయింది, కానీ బ్రెయిన్ ఫాగింగ్ నివారించాలి. హౌ డు వి డీల్ ఇట్? అంటే ఒకటండి, యాజ్ ఐ టోల్డ్, ఇప్పుడు మనం బ్రెయిన్ ఫాగ్ ఇంక్రీజ్ స్క్రీన్ టైం ఒక్కదాని వల్లే కాదు, దే ఆర్ లాట్ ఆఫ్ మెడికల్ కండిషన్స్ టు బి విట్నెస్డ్. సో అవన్నీ మనం ఎవాల్యుయేట్ చేసుకొని రొటీన్ బ్లడ్ స్క్రీనింగ్స్లో అండ్ ఎగ్జామినేషన్లో ఎంఆర్ఐ వైజ్ కానీ విట్నెస్ చేసుకొని మనం దాన్ని అకార్డింగ్గా ట్రీట్ చేస్తే వీ కెన్ డెఫినెట్లీ ఓవర్కమ్ దట్ సిచ్యువేషన్ అండి. సో అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, దాన్ని ఎలా నివారిస్తాం, అసలు మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అన్నది ఎలా తెలుసుకుంటాం? ఫస్ట్ థింగ్ ఇస్, స్ట్రోక్ అంటే అది ఇట్స్ అ డిజీజ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అండి, అంటే రక్తనాళాలకి సంబంధించిన డిజీజ్. సో స్ట్రోక్లో 2 టైప్స్ ఉంటాయండి, ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇష్కెమిక్ స్ట్రోక్, ఇంకొకటి హెమరేజిక్ స్ట్రోక్. సో ఇష్కెమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళంలో చిన్న క్లాట్ ఏర్పడి ఆ రక్తనాళం ఏ బ్రెయిన్ భాగానికి అయితే రక్త సరఫరా చేస్తుందో ఆ భాగానికి రక్తం అందించలేకపోవటాన్ని ఇష్కెమిక్ స్ట్రోక్ అంటామండి. అదే హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే రక్తనాళంలో రక్తనాళం చిట్లి ఆ రక్తం బయటికి వచ్చి ఆ భాగానికి బ్లడ్ సప్లై లేకపోవటం వల్ల దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అని అంటాం. 2 డిఫరెంట్ స్పెక్ట్రమ్స్ అండి. సో ఇష్కెమిక్ స్ట్రోక్ ట్రీట్మెంట్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది, హెమరేజిక్ స్ట్రోక్ ట్రీట్మెంట్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రోక్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఇన్ టైంలో ట్రీట్మెంట్ ఇస్తే మనం కాంప్లికేషన్స్, లాంగ్ టర్మ్ డెఫిసిట్స్ వీటి నుంచి డెఫినెట్గా మనం పేషెంట్ని సేవ్ చేయొచ్చు. సో అసలు బేసికల్గా ఒక పర్సన్కి ఇట్లా స్ట్రోక్ వచ్చింది అంటే ఎవరికి వాళ్ళకి ఏదో జరిగింది అనుకుంటారు, కానీ అది స్ట్రోకే అనేది ఎలా తెలుసుకుంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, హార్ట్ స్ట్రోక్ ఐడెంటిఫై చేయటం చాలా ఈజీ. ఎందుకంటే హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏంటి అంటే చెస్ట్ పెయిన్, ఆయాసం, పాల్పిటేషన్స్ రావటం, ఇవన్నీ రిస్ట్రిక్టెడ్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీ. కానీ బ్రెయిన్ ఏంటంటే ఈచ్ పార్ట్ చాలా వేరీడ్ సిమ్టమ్స్ ఉంటాయి, ఈచ్ పార్ట్ క్యారీస్ లైక్ డిఫరెంట్ ఫంక్షన్స్ అండి. సో ఏంటంటే ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ఏ ఫంక్షన్ పోతుందో ఎవరికి అంత జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ లేదు. సో ఈ స్ట్రోక్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు దానికి ఈజీగా జనరల్ పబ్లిక్ అవేర్నెస్ కోసం దే హ్యావ్ పుట్ అ న్యూమోనిక్ అండి. దానికి బీ ఫాస్ట్ అంటే ఏంటంటే, బీ అంటే బ్యాలెన్స్, అంటే సడన్గా ఒక మనిషికి బ్యాలెన్స్ తప్పటం, నాకు నడిచేటప్పుడు తూలు వస్తుంది, నేను నడిచేటప్పుడు ఒక పక్కకు ఒరిగిపోతున్నాను, లేకపోతే ముందుకు తూలు వస్తుంది, వెనక్కి తూలు వస్తుంది. సో అది గనక సడన్ ఇన్ ఆన్సెట్ అయితే అది వన్ ఆఫ్ ద స్ట్రోక్ సిమ్టమ్ కింద పరిగణించాలి. నెక్స్ట్ ఈ అంటే ఐసైట్ అండి, అంటే ఉన్న పలంగా సడన్ లాస్ ఆఫ్ ఐసైట్ కానీ ఆర్ డబుల్ విజన్, ఒక వస్తువు 2గా కనిపిస్తుందన్నా కూడా దాన్ని కూడా ఒక స్ట్రోక్ సిమ్టమ్ కిందే పరిగణించాలి. ఫాస్ట్లో ఎఫ్ అంటే ఫేషియల్ పాలసీ అండి. యూజువల్గా మనం చాలాసార్లు వినే ఉంటాం, మూతి పక్కకి వెళ్ళిపోయింది ఓవర్ నైట్, అప్పటి నుంచి ఆవిడ సరిగ్గా కోలుకోలేకపోతున్నారు అని చెప్పి. సో దట్ ఈస్ కాల్డ్ ఫేషియల్ పాలసీ. నెక్స్ట్ ఏ అంటే ఆర్మ్ వీక్నెస్ అండి, సడన్గా ఈ చెయ్యి పైకి లెగట్లేదు, అన్నం కలుపుకోవటానికి రావట్లేదు, డ్రెస్ వేసుకోవటానికి రావట్లేదు, బటన్స్ పెట్టుకోవటానికి రావట్లేదు అని చెప్తారు ఈ చెయ్యి. సో దట్ ఈస్ ఆర్మ్ వీక్నెస్. నెక్స్ట్ ఎస్ అంటే స్పీచ్ డిస్టర్బెన్సెస్ అండి, మాట ముద్దగా వస్తుంది, మాట బాగా నంగిగా వస్తుంది 1 hour నుంచి 2 hours నుంచి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఐడెంటిఫై చేస్తే లాస్ట్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, టీ అంటే టైం. సో యూ హ్యావ్ టు యాక్ట్ ఇన్ టైం. సో ఎందుకు అంటే దెర్ ఇస్ అ డిక్టమ్ కాల్డ్ అస్ టైమ్ ఇస్ బ్రెయిన్ అండి. సో ప్రతి నిమిషానికి 1 million న్యూరాన్స్ ఆల్మోస్ట్ చనిపోతాయి స్ట్రోక్ వచ్చిన తర్వాత. సో మీరు ఎంత ఎర్లీగా బ్రెయిన్ని కనుక సేవ్ చేయగలిగితే అంత ఎర్లీగా దాని ఫంక్షన్ కూడా ప్రిజర్వ్ చేయగలుగుతారు, రెసిడ్యుయల్ న్యూరాన్స్ యొక్క ఫంక్షన్ని కూడా ప్రిజర్వ్ చేయగలుగుతారు. సో అందుకని టైమ్ ఇస్ బ్రెయిన్. సో వీ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్ అండ్ వీ హ్యావ్ టు యాక్ట్ ఇన్ టైమ్.